హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సాని. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 7th మార్చ్ 2019కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని ఈ క్లాస్లో మనము చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, 2019 సంవత్సరంలో ప్రకటించిన ఫోర్బ్స్ జాబితా ప్రకారము ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అమెజాన్. ఓకేనా? అమెజాన్ వ్యవస్థాపకుడు ఇందులో మొదటి స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, వివరాలు చూద్దాము. ఫోర్బ్స్ జాబితాలో అమెజాన్కు మొదటి స్థానము. 2019 ఫిబ్రవరి చివరి నాటికి ఉన్న మారకపు రేట్లు, షేర్ల ధరల ఆధారంగా ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. సో ఆ జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బోజెస్ మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో బిల్ గేట్స్, మూడవ స్థానంలో వారెన్ బఫెట్లు ఉన్నారు. అయితే భారతదేశం నుంచి ముఖేష్ అంబానీ 13వ స్థానంలో నిలిచినట్లుగా తెలుస్తుంది. శివ నాడార్కు 82వ స్థానము, లక్ష్మీ మిట్టల్కు 91 స్థానము దక్కినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, కృత్రిమ సూర్యుణ్ణి ఆవిష్కరించనున్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, చైనా. వివరాలు చూద్దాము. కృత్రిమ సూర్యుణ్ణి ఆవిష్కరించనున్న చైనా. శాస్త్ర సాంకేతిక రంగాలలో పరుగులు పెడుతున్న చైనా త్వరలో కృత్రిమ సూర్యుని ఆవిష్కరించింది. HL-2M టోకమాక్ పేరుతో ఈ పరికరం నిర్మాణాన్ని 2019 సంవత్సరంలో పూర్తి చేయనుంది. సూర్యుడు, ఇతర నక్షత్రాల్లో కేంద్రక సంలీనం అనే ప్రక్రియ ద్వారా శక్తి ఉత్పత్తి అవుతుంది. HL-2M టోకమాక్లోనూ ఇదే విధానంలో శక్తి జనించనుంది అన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, IQ-Air సంస్థ నిర్వహించిన సర్వేలో మొదటి 20 ప్రపంచ కాలుష్యపూరిత నగరాల్లో భారత్కు చెందినవి ఎన్ని నగరాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి, 15 నగరాలు ఉన్నాయి. వివరాలు చూద్దాము. ప్రపంచ కాలుష్యపూరిత నగరాల్లో భారత్ ఆధిక్యం. భారత్లో కాలుష్య తీవ్రత తాజా నివేదిక ప్రకారము ప్రపంచంలోని 20 అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో 15 భారతదేశంలో ఉన్నాయని సర్వేలో తేలింది. గ్రీన్ పీస్ ఆగ్నేయాసియా సంస్థ సహకారంతో IQ-Air సంస్థ ప్రపంచ వాయువు నాణ్యత పేరుతో ఈ సర్వే రూపొందించింది. గురుగ్రామ్ మొదటి స్థానంలో ఉండగా ఢిల్లీ 11వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక క్యాకరెల్లి సీమన్స్ ర్యాంకింగ్లో భారత్లో ఏ IITలు స్థానము దక్కించుకున్నాయి? ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఏంటవి? ముంబై, ఢిల్లీ మరియు మద్రాసులోకి చెందిన IITలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్. వివరాలు చూద్దాం. ఢిల్లీ, ముంబై IITలకు QSలో స్థానము. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక క్యాకరెల్లి సీమాన్స్ ప్రకటించిన ర్యాంకింగ్స్లో ముంబై, ఢిల్లీ IITలు ర్యాంకులను సంపాదించాయి. బొంబాయి IITకి 122, ఢిల్లీకి 172వ స్థానము. తర్వాత కాన్పూర్ IITకి 283, మద్రాస్ IITకి 264వ స్థానం దక్కినట్లుగా తెలుస్తుంది వివరాల ప్రకారము. నెక్స్ట్ వన్, ఏ దేశ శాస్త్రవేత్తలు అంగారకుడి అంతర్భాగంలో జల వ్యవస్థ ఉందని తెలిపారు? ఆన్సర్ ఆప్షన్ డి, నెదర్లాండ్. వివరాలు చూద్దాం. అంగారకుడి అంతర్గర్భంలో జల వ్యవస్థ. అంగారక గ్రహము అంతర్గర్భంలో జల వ్యవస్థ ఉందని నెదర్లాండ్కు చెందిన ఉల్ట్రిచ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. అంగారకుడి భూగర్భంలో ఓ భారీ చెరువు ఉన్నట్లుగా 2018 సంవత్సరంలో యూరోపియన్ అంతరిక్ష సంస్థ గుర్తించింది. తాజాగా మరలా అంగారకుడి అంతర్భాగంలో అలాంటి 5 భారీ చెరువులు ఉన్నట్లు కూడా వీరు తెలియచేశారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ వన్డే క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించిన వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇమ్రాన్ తాహిర్. వివరాలు చూద్దాము. వన్డేలకు ఇమ్రాన్ తాహిర్ వీడ్కోలు. అంతర్జాతీయ వన్డే క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లుగా దక్షిణాఫ్రికా వెటరన్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ ప్రకటించారు. పాకిస్తాన్లోని లాహోర్లో జన్మించి దక్షిణాఫ్రికాలో స్థిరపడిన తాహిర్ 2011, 15 వన్డే వరల్డ్ కప్లలో 2014, 16
T20 ప్రపంచ కప్లలో దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడము జరిగింది. నెక్స్ట్ వన్, T20 ఫార్మాట్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అతి చిన్న వయసు కలిగిన వ్యక్తిగా ఎవరు రికార్డును సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ స్మృతి మందన. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వివరాలు చూద్దాము. 2020 ఫార్మాట్ స్మృతి మందన రికార్డు. 2020 ఫార్మాట్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన పిన్న వయస్కురాలిగా స్మృతి మందన రికార్డు నెలకొల్పింది. అస్సాం గౌహాతీలోని ఇంగ్లాండ్తో జరిగిన 2020 మ్యాచ్లో స్మృతి ఈ రికార్డు నెలకొల్పింది. నెక్స్ట్ వన్, బాంద్రా జూమ్నగర్ హమ్ సఫర్ ఎక్స్ప్రెస్ రైలును ఇటీవల ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ గారు. వివరాలు చూద్దాము. బాంద్రా జూమ్నగర్ హమ్ సఫర్ ఎక్స్ప్రెస్ ప్రారంభము. గుజరాత్లోని జూమ్నగర్లో బాంద్రా జూమ్నగర్ హమ్ సఫర్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. అదేవిధంగా అహ్మదాబాద్ మెట్రో మొదటి దశ కూడా ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, ఏ దేశాలకు చెందినవారు తెలంగాణ విత్తనాలను దిగుమతి చేసుకుంటున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి ఆఫ్రికా. వివరాలు చూద్దాము. ఆఫ్రికా దేశాలకు తెలంగాణ విత్తనాలను ఆఫ్రికా దేశాలకు దిగుమతి చేసుకుంటామని బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తెలిపింది. తెలంగాణ నుంచి వరి, పొద్దుతిరుగుడు విత్తనాలు దిగుమతి చేసుకుంటామని ఆఫ్రికా ప్రతినిధి తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం పుస్తకావిష్కరణ ఎవరు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ ముఖ్యమంత్రి గారు. వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం పుస్తకావిష్కరణ. గటిక విజయ్ కుమార్ రచించిన తెలంగాణ రాష్ట్రం విద్యుత్ విజయం, తెలుగులో ది సాగా ఆఫ్ సక్సెస్ ఆఫ్ తెలంగాణ పవర్ సెక్టార్ ఆంగ్లంలో పుస్తకాలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనము కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఫ్రెండ్స్, నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.